కమ్యూనిస్టులు నీతి నిజాయితీతో పనిచేసేటోళ్ళు. వాళ్ళుంటే పేద ప్రజలకు అదొక భరోసా. వాళ్ళు మాట్లాడే మాటలన్నా చేసే పోరాటాలన్నా నాకు మస్తు గౌరవం. అందుకే ఎర్ర జెండా అంటే ఎనలేని గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు. మైకు దొరికితే చాలు కమ్యూనిస్టుల గొప్పతనం చెప్తున్నాడు. హాగో అంతే పద్ధతిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పే మాటలకు ఇలువస్తున్నారు. చూడండి. చూసిండ్రా కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎసొంటి మర్యాద ఇస్తున్నారు. మిర్యాలగూడలున్న 29వ వార్డు పోలింగ్ అయిపోయే టయానికి సిపిఎం పార్టీలను చూసే వరకు కాంగ్రెస్ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయో ఏమో. గీ తిరిగి ఎగబడి కొట్టుడు మొదలు పెట్టిండ్రట. ఎన్నికలు అన్నాక కోపాలు తాపాలు అన్ని ఓట్లు మాకే పడాలనే ఆశ కొద్దుంటాయి అన్ని పార్టీలు. ఆ ముచ్చట్ల 2 పార్టీల నడుమ ఏడలొల్లి మొదలైందో ఏమో గానీ కమ్యూనిస్టులు అనే మర్యాద లేదు కాకరకాయ లేదన్నట్టే కాంగ్రెస్ పార్టీలు దాడి చేసి దావఖానలో పడేటట్టు చేసిండ్రు. ఆ దావఖానాలు ఉన్నోళ్ళని చూసేతానికి పోయినోళ్ళ మీద కూడా దాడి చేసిండ్రట. అంటే చూడుండ్రి సీఎం సార్ చెప్పిన మాటలకు ఎసొంటి ఇలువున్నదో కాంగ్రెస్ పార్టీల తానా. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి ఏమో కమ్యూనిస్టులను కాపాడుకోవాలి, వాళ్ళు సమాజానికి చాలా అవసరం, అసొంటోళ్ళు లేకుంటే ఈ దునియా ఎన్నడో ఆగమయ్యేది అన్నట్టు మాట్లాడితే, కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేమో ఎర్ర జెండా పార్టీలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళను ఏరి పారేయాలన్నట్టు చేస్తున్నారు. చేతిలో బెల్లం పెట్టినట్టు మాటలు మాట్లాడి నెత్తిలో నెగడబెట్టినట్టు పనులు చేసుడు ఏందో ఏమో పనులని అనుకుంటారట తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు సోదరులు. ఏ ఓట్ల పండుగ అయినా ఎలక్షన్లకు ముందు రోజు పైసలు వంచుడు, ఓట్లు అయిపోయినాక పంచిన పైసలు వసూలు చేసుడు కామన్ అయిపోయింది. నిన్న మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినాయి కదా, మరి పంచిన వాళ్ళు వసూలు చేసే కార్యాలు చేస్తారు కదా, మరి వాటిని మనం కూడా బాధ్యతగా చూడాలి కదా. ఆలస్యం ఎందుకు, చలో. చల్ ఎవ్వని కావాలరా నీ బోడి కుక్కర్లు పట్టి తీసుకపో అన్నట్టు రోడ్డు మీద వేసిండ్రు ఓటర్లు. అంతగానం గతి లేకుంటున్నామా, నువ్వు ఇచ్చిన కుక్కర్లో వండుకోకుంటే మాకు పూట గడవదా, చల్ తీసుకొని ఆల్తు ఫాల్తు కుక్కర్లు అన్నంత రేంజ్లో వాడకట్టోళ్ళంతా కూడా వలుక్కొని కుక్కర్లు బజార్లు ఇసిరేసినంత పని చేసిండ్రు. ఇంతకు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేసిండ్రు అనేది ఈ ఓటర్ అక్క చెప్తున్నది నుండి ఒకసారి. అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు 2500 డబ్బులు. మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మేము ఇవ్వని అనలేదుగా. 10ంటికి వచ్చారు ఇచ్చారు. గుమ్మాలు లేపు లేపు కొట్టారు, తలుపులు తీసును ఇచ్చారు. ఎవడు ఇమ్మన్నాడాలను ఓటేయిండ్రంటే ఇస్తామన్నాం. రాత్రి వండుకొని కునుకు తీస్తుంటే తలుపులు కొట్టి మరి ఇచ్చిండ్రు. మా ఇంటికి ఎవరు రమ్మన్నారాలను, మాకు పైసలు కుక్కర్లు ఎవడిమన్నాడు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి అని ఇచ్చిన కుక్కరు అడిగినందుకు ఆవేదన చెందుకుంటా ఏడ్చినంత పనిచేస్తుంది ఓటరక్క. మరి కుక్కర్లు వంచిన వాళ్ళకైనా సిగ్గుశరం ఉండొద్దా? ఉంచింది మళ్ళా నాకొద్దు అనేది తెలవాలే కదా. ఎందుకు ఇట్లా ఓటర్ల మనోభావాలతో ఆడుకోవాలి? మీరు ఓటయ్యానందుకే ఓడిపోతున్నాం కాబట్టి మా కుక్కర్ మాకు ఇచ్చేయండి అని అడుగు న్యాయమేనా అన్నట్టు బాధపడుతున్నారు ఓటర్లు. పాపం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో జరిగింది కుక్కర్ల పంచాది. వీరి కుక్కలన్నా నయం, ఓ ముద్దేస్తే ఇంటి ముంగట్నే ఉంటాయి కానీ కుక్కర్లు వంచిన వాళ్ళ కొద్దిగా కూడా విశ్వాసం లేదు ఓటర్ల మీద అన్నట్టు తిట్టుకుంటున్నారట. ఇచ్చుడెందుకు తీసుకునేందుకు అన్నట్టు కుక్కర్ల దిక్కే చూసుకుంటా కుమిలిపోతున్నారట ఓటర్లు. వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారో ఏమో పోన్రి.